హలో వివర్స్, మనం ఈరోజు ఇడ్లీ పర్ఫెక్ట్గా ఎలా పెట్టుకోవాలో చూస్తామండి. 4 గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. ఒక పెద్ద గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఆ రవ్వలోకి నీళ్లు వేసుకొని బాగా మునిగేంత వరకు వేసుకొని పైన నీళ్ళన్నీ వంచేసుకోవాలండి. ఆ రవ్వ తడిచుంటే చాలు, ఇట్లా గట్టిగా ఉండాలి, నీళ్ళు ఉండకూడదు రవ్వలో. ఇప్పుడు మినప్పప్పు 1 గ్లాస్ తీసుకున్నానండి. 4 గ్లాసుల రవ్వకి 1 గ్లాస్ మినప్పప్పు, కొద్దిగా మెంతులు వేసుకున్నాను. నానబెట్టుకొని బాగా 4 గంటల సేపు మినప్పప్పు రుబ్బి ఇడ్లీ రవ్వలోకి వేసుకొని ఇట్లా గట్టిగా కలుపుకోవాలండి. చూడండి, ఇంత గట్టిగా ఉండాలి, బాగా పొంగుతుంది. గిన్నెలో సగం ప్లేస్కి పైన ఉండాలి, నిండికి వస్తుందండి. పొంగిందంటే ఇది 8 గంటల సేపు పొంగి బాగా పుల్లబెట్టుకున్నాము. కొద్దిగా గిన్నెలోకి తీసుకొని మనకి ఎంత కావాలనో అంత ఇడ్లీ సోడా, ఉప్పు వేసుకొని ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ రాసుకున్నానండి. ఆ ఇడ్లీ పెట్టుకునేటప్పుడు గిన్నెలో ఇట్లా నీళ్ళు మరుగుతూ ఉండాలి. మరిగే నీటిలో మనం ఇడ్లీ పెట్టుకున్నాము. చెమ్మ చేతితో ఇట్లా అది చూసినామంటే అతుక్కోకపోతే ఉడికినట్లు.